సంస్కరణలు ఏవైతే స్కీమ్స్ అవి కూడా ఏదైతే ఇచ్చామో ప్రజలకి క్లియర్ గా అందాయి, అన్ని వర్గాల వారికి క్లియర్ గా అందాయి అనడానికి ఇది ఒక నిదర్శనం. బీహార్ లో ముఖ్యంగా ఇవాళ రోజు మనం చూసుకుంటే ఉమెన్ ఓటర్స్ కూడా చాలా మంది వరకు, దగ్గర దగ్గర 70% మంది వరకు ఉమెన్ ఓటు శాతం నమోదైంది. అట్ ద సేమ్ టైం యూత్ కూడా చాలా మంది 18 to 35 years మధ్యలో యూత్ కూడా చాలా మంది దే హావ్ టర్న్డ్ అవుట్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ఓటెడ్ అనమాట బీహార్ ఎలక్షన్స్ లో. యూత్ కూడా బాగా అట్రాక్ట్ అయ్యి వచ్చారు ఈసారి. సో ఇదంతా కేవలం మోడీకి గ్యారంటీ అండ్ నితీష్ కుమార్ గారి సీనియర్ నాయకత్వం. సో ఇవన్నీ కలిసి వచ్చి ఇవాళ రోజు ఎన్డీఏ గఠబంధన్ ని ఒక విజయం వైపు దూసుకెళ్లే విధంగా ఇవాళ రోజు ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అదే విధంగా అపోజిషన్ లో మీరు చూసుకుంటే రోహిత్ గారు, అక్కడ సరైన నాయకత్వమే లేదు. అండ్ ఇవాళ రోజు మెయిన్ ఎవరైతే సీఎం క్యాండిడేట్ అనుకుంటున్నారో అతన్నే ఇవాళ రోజు ఓటమి వైపు వెళ్తున్నాడు. సో క్లియర్ గా అక్కడ తెలుస్తుంది జనాలు ఉట్టి మాటలకి అండ్ క్యాస్ట్ పాలిటిక్స్ కి ఇంకా విసిగెత్తిపోయారు. కేవలం అభివృద్ధి, డెవలప్మెంట్, కరెక్ట్ పాలసీస్ మీద మాట్లాడే వాళ్ళు అండ్ సంస్కరణలు, ప్రజా సంస్కరణలు, పనికొచ్చే పాలసీస్ తీసుకొచ్చే వాళ్ళు. కేకే గారు ఒక్కసారి మీరు అందుబాటులో ఉండండి. మనం ఈ ఫలితాలను ప్రజలతో కలుపుకొని ప్రజలతో కలిసి మాట్లాడుకుంటూ మన డిబేట్ని కొనసాగిద్దాం. కొన్ని కమెంట్స్ చేశారు జనం, కొన్ని కమెంట్స్ చేశారు, చాలా ఆతృతగా చూస్తున్నారు జనం. కొన్ని కమెంట్స్ మీకు వినిపిస్తాను. ఫేక్ అన్నా స్కామ్ అంటూ అబ్దుల్ నూర్ కమెంట్ చేశారు. సూపర్ లీడర్షిప్ విత్ అన్ఎంప్లాయ్మెంట్ అని కొంతమంది కమెంట్ చేశారు. ఎస్ అబ్దుల్ నూర్ జై కేసీఆర్ అని కమెంట్ చేశారు. గనుబాయ్ వరస్ట్ రోడ్స్ అని కమెంట్ చేశారు. మరొకరు బికాజ్ బీఆర్ఎస్ డిడెంట్ డూ ఎనీ డెవలప్మెంట్ ఇన్ బస్తీస్ అని ఒకరు కమెంట్ చేశారు. రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ అని బీహార్ గురించి ఇంకొకరు కమెంట్ చేశారు. బై బై బీఆర్ఎస్ స్లామ్ ఖాన్ ఓఐసీ బీజేపీ అని అషీం కమెంట్ చేశారు. ఓకే, మీరు కమెంట్ చేయండి, నేను మీ కమెంట్స్ని చదివి వినిపిస్తాను. అండ్ జూబ్లీ హిల్స్లో ఇంత ఘన విజయం సాధించడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరు కమెంట్ చేయండి, నేను ఆ కమెంట్స్ని కూడా తీసుకుంటాను. వేణు పోహార్, నవీన్ యాదవ్ లాంటి వాళ్ళు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఉండాలి అంటూ కమెంట్ చేశారు. అంతి పుష్పకల కమెంట్ చేశారు. కాంగ్రెస్ విన్ అని. ఎస్ కాంగ్రెస్ విన్, భారీ మెజార్టీ తీసుగా కాంగ్రెస్ విన్ అవుతుంది. జై నవీన్ అని కమెంట్ చేశారు. జై కేసీఆర్ అని, జై కాంగ్రెస్ పక్కా అని కమెంట్ చేశారు. ఎస్ కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. ఇంతటి భారీ విజయాన్ని జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ సాధించడానికి కారణం ఏంటి? ఇంతటి భారీ విజయాన్ని బీహార్లో బీజేపీ సాధించడానికి కారణం ఏంటి? అదిగో చూడండి ఒకసారి, బీజేపీ జేడీయూ కూటమి 190 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. బీజేపీ జేడీయూ కూటమి 190 స్థానాల ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. కాంగ్రెస్ ఆర్జేడీ 50 స్థానాలకే ప్రస్తుతం ఆధిక్యానికి పడిపోయిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఇంకో 10 సీట్లలో మెరుగైన పెర్ఫార్మెన్స్ బీజేపీ సాధిస్తే ఏకంగా 200 స్థానాల్లో బీజేపీ విజయం తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది కనివిని ఎరుగని విజయం బీహార్లో, ఇది కనివిని ఎరుగని విజయం దిశగా చేస్తున్న ఆరోపణలు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఓకే, కాంగ్రెస్ వైపు ఉన్నామని కామెంట్ చేశారు. జై కాంగ్రెస్ అని కామెంట్ చేశారు. జై బీజేపీ అని కొంతమంది కామెంట్ చేశారు. బీజేపీ ఎందుకు కేవలం 8,569 ఓట్లకే జూబ్లీహిల్స్లో పరిమితం అయిపోవడానికి కారణం ఎందుకు అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. కొన్ని కమెంట్స్ నేను చదివి వినిపిస్తాను. ఎస్ ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. 190 ఓట్లు, 190 సీట్లు బీజేపీ జేడీయూ బీహార్లో క్లీన్ స్వీప్ చేసింది. వార్ వన్ సైడ్. బీజేపీ జేడీయూ సునామీకి బీహార్లో ప్రతిపక్షాలు నిలవలేకపోయాయి, తుడిచిపెట్టుకుపోయాయి. బీహార్లో ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకుపోయాయి. మహాగఠబంధన్ బీహార్లో తుడిచిపెట్టుకుపోయింది. కేవలం 50 స్థానాలకే పరిమితమైంది. ఇది మహాగఠబంధన్కి అవమానకరమైన ఎన్నికలు. బీహార్లో మహాగఠబంధన్కి ఇవి అవమానకరమైన ఎన్నికలు. మీరేమనుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలుగా? బీహార్ ఎన్నికలపై మీ అభిప్రాయం ఏంటి? జూబ్లీహిల్స్ ఫలితంపై మీ కామెంట్ ఏంటి? మీరు కామెంట్ చేయండి. ఎస్ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణకాంత్ ఉన్నారు. కృష్ణకాంత్ గారు ఏంటి, కనీసం ఊహించలేదు, మీరు ఊహించారా చెప్పండి నాకు? 190 స్థానాల ఆధిక్యం అంటే ఏ షెఫాలజిస్ట్కి అందలేదు ఈ నాడి, ఏ సర్వే సంస్థలకి అందలేదు ఈ నాడి. కానీ ఓటర్ ఎందుకు బీజేపీ వైపే మొగ్గు చూపాడు? ఏంటి మీరు ఊహించారా చెప్పండి నాకు?
100% అండి. మేము ఫస్ట్ నుంచి చాలా కాన్ఫిడెంట్ గానే ఉన్నాము. ఇవాళ రోజు మీరు మోడీ గారు అప్పుడు బీహార్ ఎలక్షన్స్ అప్పుడు మొన్న వచ్చిన క్యాంపెయిన్ అప్పుడు కూడా చూస్తే చాలా కాన్ఫిడెంట్ గా మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. మేము ఖచ్చితంగా ఈసారి విన్ అవ్వబోతున్నాము, అధిక మెజారిటీ విన్ అవ్వబోతున్నాం అని కూడా చెప్పారు. అండ్ అమిత్ షా గారు కూడా అదే చెప్పారు. మేము ఫస్ట్ నుంచి చాలా క్లారిటీగా మేము విన్ అవుతాం అన్న విషయాన్ని పదే పదే చెప్తున్నాం. సెఫాలజిస్టులు వీళ్ళందరూ పాపం వాళ్ళ యొక్క అత్యుత్సాహంతో ప్లస్ మహాగఠబంధన్ ఇచ్చిన డబ్బులతో వాళ్ళ యొక్క పాపం సర్వే రిజల్ట్స్ ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలిగి అలా చేద్దాం అనుకున్నారు. కానీ బట్ అట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రజల తీర్పుని ఎవరు కాదనలేరు. ఎంతమంది సెఫాలజిస్టులు వచ్చినా ఎవరేం చేసినా ప్రజా తీర్పు నుంచి మాత్రం ఎవరు తప్పించుకోలేరు. ప్రజలు మాత్రం వాళ్ళకి క్లారిటీ ఉంది ఫస్ట్ నుంచి ఏ పార్టీని విన్ చేయాలి, ఏ పార్టీని గెలుపు దిశగా నడిపేయాలని చెప్పి వాళ్ళకి క్లారిటీ ఉంది. అదే ఇవాళ రోజు బీహార్ లో మనం క్లియర్ గా చూస్తున్నాం. ఎన్డీఏ ప్లస్ జేడీయూ కూటమి ఒక మహా గఠబంధన్ ని కూడా మొత్తానికే పాతాళానికి తోసేస్తూ ఒక భయంకరమైన విజయాన్ని వాళ్ళ రోజు మేము అందుకోగలిగాము. ఒక 191 సీట్లు లీడింగ్ లో ఉన్నామంటే ఇట్స్ నాట్ ఏ జోక్. వేరే ద మహాగఠబంధన్ సోకాల్ మహాగఠబంధన్ కేవలం 49-48 సీట్లు లీడింగ్ వరకే వాళ్ళు ఆగిపోయారు. ఇంకా అసలు 191 సీట్లకి 49 సీట్లకి ఎంత వ్యత్యాసం ఉందో ఇవాళ మీరే చూస్తున్నారు స్క్రీన్ మీద. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సెఫాలజిస్టులు చెప్పిన అంచనాలని తారుమారయ్యాయి బీహార్ ఎలక్షన్స్ లో. ఇవాళ రోజు ప్రజలు మళ్ళీ మోడీకా గ్యారంటీ, మోడీ యొక్క గవర్నెన్స్ ని కోరుకుంటున్నారు అన్ని రాష్ట్రాల్లో అని చెప్పి క్లియర్ గా ఇవాళ రోజు తేటతెల్లమవుతుంది రోహిత్ గారు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నితీష్ కుమార్ గారి యొక్క సీనియర్ నాయకత్వం అండ్ మెయిన్ మా మోడీ గారి యొక్క ప్రపంచ నాయకత్వం. ఇవాళ రోజు మోడీ గారు మనం చూసుకుంటే కేవలం దేశానికి పరిమితం కాలేదు, ఆయన మొత్తం ప్రపంచానికి కూడా ఒక నాయకుడు అన్నట్టుగా ఒక విధంగా టాప్ మోస్ట్ లీడర్స్ ఆఫ్ ది వరల్డ్ లిస్ట్ లో మోడీ గారు ఎంత ప్రథమ స్థానంలో దగ్గర స్థానంలో ఉన్నారో మనం చూస్తున్నాం. టాప్ మోస్ట్ వరల్డ్ లీడర్స్ లిస్ట్ లో. సో అలాంటి నాయకత్వం అన్ని రాష్ట్రాల్లో ఉండాలి అని చెప్పి ఇవాళ రోజు బీహార్ ప్రజలు కూడా కోరుకున్నారని క్లియర్ గా తెలుస్తుంది. మాకు క్లియర్ నాయకత్వం ఉంది. మాకు ఒకవేళ మేము మా కూటమి వినైతే సీఎం ఎవరో మాకు క్లారిటీ ఉంది. మా గవర్నెన్స్ ఆల్రెడీ చూస్తున్నారు. ముఖ్యంగా ఈసారి 70% కాదు సీఎం ఎవరు? నితీషా లేదంటే బీజేపీ అభ్యర్థి? బీజేపీ నుంచా? అది ఇంకా కొన్ని గంటలు మీరు వేచి చూడాలి. డెఫినెట్ గా అందరూ ఆమోదయోగ్యమైన సీఎం క్యాండిడేటే ఉంటాడు అక్కడ. ప్రజల యొక్క మన్నన పొందిన వాళ్ళే ఉంటారు. సీఎం ఉంటాడా లేకపోతే నితీష్ కుమార్ ని సెంట్రల్ కి పంపించి బీజేపీ క్యాప్చర్ చేస్తారా? అలా ఏం లేదు. అదంతా అదే అధిష్టానం ఒక నిర్ణయం అండి. ఎట్ ఎండ్ ఆఫ్ ది డే అదంతా నితీష్ కుమార్ గారి యొక్క జేడీయూ ప్లస్ బీజేపీ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం అది. డెఫినెట్ గా దాని మీద కూడా వాళ్ళ క్లారిటీకి ఆల్రెడీ వచ్చే ఉంటారు. కొన్ని గంటలు జూబ్లీస్ కి సంబంధించి బిగ్ అప్డేట్ ఇది. జూబ్లీస్ లో 9వ రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి భారీగా మెజార్టీ 20,000 మెజార్టీ దాటింది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. కాంగ్రెస్ ఇప్పటి వరకు ఆశిస్తున్నట్టుగానే, కాంగ్రెస్ ఇప్పటి వరకు అంచనా వేసుకుంటున్నట్టుగానే 20,000 మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఒకే ఒక్క రౌండ్ మిగిలి ఉంది. కేవలం 10వ రౌండ్ మాత్రమే మిగిలి ఉంది. 10వ రౌండ్లో కేవలం 29 బాక్సులు మాత్రమే ఉన్నాయి. కేవలం 29 ఈవీఎంలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రతి రౌండ్కి 42 వచ్చాయి. చివరి రౌండ్లో కేవలం 29 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆధిక్యత ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. మొత్తం 8వ రౌండ్ ముగిసేసరికి 21,000 ఆధిక్యంలో ఉన్న నవీన్ యాదవ్ 9వ రౌండ్ ముగిసే సమయానికి కొంచెం ఆధిక్యతను తగ్గించుకున్నారు. జూబ్లీహిల్స్ లో 9వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. ఇంకా ఒక్క రౌండ్ మాత్రమే మిగిలి ఉంది. 20,000 మెజార్టీ దాటేసింది. నవీన్ యాదవ్కి 20,000 మెజార్టీ దాటేసింది. ఇంకా ఒక్క రౌండ్ మాత్రం మిగిలి ఉంది. చూడండి ఒకసారి. మాగంటి సునీత 50,864 ఓట్లు ఆమె ఖాతాలో వేసుకున్నారు. నవీన్ యాదవ్ 72,359 ఓట్లు ఆయన ఖాతాలో వేసుకున్నారు. దీపక్ రెడ్డి ఓట్లు మాత్రం కేవలం 4 డిజిట్ దగ్గరే ఆగిపోయాయి. దీపక్ రెడ్డి ఓట్లు 4 డిజిట్ దగ్గరే ఆగిపోయాయి. 8,569 ఓట్లు బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఇది కాంగ్రెస్ ముందు నుంచి అనుకుంటూ ఉంది 20,000 30,000 ఓట్లు మెజార్టీని సాధిస్తాము అని అనుకుంటూ ఉన్నారు. మీరు చూడొచ్చు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సంబరాలు చేసుకుంటుంది సార్. మరో బ్రేకింగ్ న్యూస్. ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేదు జనస్వరాజ్ పార్టీ పీకే ప్రశాంత్ కిషోర్ పెద్ద వ్యూహకర్త. ఆంధ్రప్రదేశ్లో జగన్ విజయానికి ఆయన కృషి చేశారు. గుజరాత్లో అప్పుడు మోడీ విజయానికి కృషి చేశారు. మమతా బెనర్జీ విజయానికి ఆయన కృషి చేశారు. కానీ ఆయన స్థాపించిన పార్టీ మాత్రం బీహార్లో ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోవడం. ఒక్క సొంత రాష్ట్రంలో ఆయన పోటీ చేయలేదు. అభ్యర్థులు మాత్రమే ఉంచాడు. కానీ ఎన్ని ఓట్లు చీల్చాడో చూడాలి. 243 స్థానాలకు కాను